నమస్కారం. 7 జూన్ 2026 ఆదివారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి వివరాలు గమనిద్దాం. ఈరోజు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. ఆదివారం నాడు సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన సప్తమి తిథితో ప్రారంభమైతే ఆ ఆదివారాన్ని భాను సప్తమి పర్వదినంగా పరిగణిస్తాం. అధిక జ్యేష్ఠ మాసం అయినప్పటికీ కూడా ఆదివారం ఈరోజు సప్తమి తిథి ఉండడం వల్ల ఈ భాను సప్తమి నాడు ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే సూర్యోదయం తర్వాత ఆ సూర్యభగవానుడికి నమస్కరిస్తూ మీకు ఆదిత్య హృదయం పఠించే అవకాశం ఉంటే, లేదా ఆదిత్య హృదయం అన్నది మీకు కంఠస్థం వస్తే ఆదిత్య హృదయాన్ని పఠించండి. లేదా జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క రవిగ్రహ స్తోత్రాన్ని సూర్యుడిని చూస్తూ సూర్యోదయం తర్వాత పఠించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే రవిగ్రహ బలం లోపిస్తుందో వారు ఇలాంటి భాను సప్తమి ఇలాంటి రవికి సంబంధించిన పర్వదినాలప్పుడు ఈ ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ, రవికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించడం కానీ చేయడం వల్ల ఆ సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ వ్యక్తిగత జాతకంలో రవిగ్రహ దోషం వల్ల ఎదురవుతున్న సమస్యల తీవ్రత నుండి తప్పించుకుంటారు. ఈరోజు జన్మించే నవజాత శిశువుల జాతకంలో కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషానికి రాహుకేతువు యొక్క శాంతి జరిపాకే వారికి నామకరణ చేయడం మంచిది. ఇక ఈరోజు యమునా నది పుష్కరాల 6వ రోజు. ఈ 7 జూన్ 2026 ఆదివారం రోజున కృత్తిక, ఉత్తర మరియు ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నది స్నానం చేయడం చాలా మంచిది. లేదా ఈ నక్షత్రాలలో జన్మించి కాలం చేసిన వారికి పితృతర్పణ సంస్కారం చేయగలిగితే చాలా పుణ్యఫలం ఈరోజు. అదేవిధంగా పుష్కర స్నానం చేస్తున్నప్పుడు నేను చెప్పాను మీకు, ఓం నమో భగవతే పుష్కరాయచ బృహస్పతే స్వాహ అనే మంత్రాన్ని పఠించండి. దీని ద్వారా పుష్కరిణి మరియు గురుగ్రహ శక్తి రెండింటినీ మీరు పొందగలుగుతారు. ఇవాళ ఎవరైతే పుష్కర స్నానాన్ని ఆచరిస్తారో వారికి కేవలం పుష్కరుడి యొక్క మరియు బృహస్పతి యొక్క బలమే కాకుండా భాను సప్తమి అవ్వడం వల్ల ఈ యొక్క గురుగ్రహ, పుష్కరుడి యొక్క మరియు రవిగ్రహ సంపూర్ణ అనుకూలతని పొందగలుగుతారు. రవిగ్రహ అనుకూలం పొందడం వల్ల ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఎవరైతే వారసత్వ సంబంధమైన సమస్యలు కానీ, లేదా కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా రవిగ్రహ మూలక ఆరోగ్య సంబంధమైన సమస్యలు అంటే నేత్రము, ముఖ్యంగా కుడి నేత్రము, ఈ నేత్ర సంబంధమైన సమస్యల వల్ల కానీ బాధింపబడతారో, మైగ్రేన్ వంటి సమస్యల వల్ల బాధింపబడతారో వారందరూ కూడా ఈరోజు భాను సప్తమి రోజు పుష్కర నదీ స్నానం ఆచరించడం వల్ల ముఖ్యంగా రవిగ్రహ అనుకూలత పొందుతారు, గురువు యొక్క అనుకూలత పొందుతారు, ఆ పుష్కరుడి యొక్క దివ్య ప్రాణశక్తిని పొందగలుగుతారు.